నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో మనం వివాహం నిర్విఘ్నంగా జరగాలని కోరుకున్నాం. ఈరోజు మీరు రాశీల్ ఎదుర్కొన్న భయంకరమైన బీభత్సాన్ని వింటారు. ఆమె గతంలోని విలన్ జెడ్ నగరానికి వచ్చేశాడు. అలక మేం తీసుకున్న తక్షణ రహస్య మరియు సరస్వతి వంటి పరిష్కారం మరియు నా 7 అడుగులతో ఆత్మల అనుసంధానం. దాంతో పాటు అందరికీ దాచిపెట్టిన రాశీల్ గతంలోని పూర్తి కథ. జెడ్ రాక మరియు రాశీల్ భయం. భయంకరమైన కంగారు. రాశీల్ నన్ను కలవడానికి వచ్చింది, కానీ ఆమె మైళ్ల దూరం పరుగెత్తుకు వచ్చినట్లుగా రొప్పుతోంది. కారణం, ఆమె దారిలో ఒక టీ కొట్టు దగ్గర జెడ్ను చూసింది. రహస్యం బయటపడుతుందనే భయం. రాశీల్ భయాందోళనలో ఉంది. జెడ్ తన ప్రయత్నాలలో విఫలమైనందున ఇప్పుడు వివాహ సమయంలో తన గతాన్ని బయటపెడతాడని ఆమె భయపడింది. మేం తక్షణ చర్య. నేను వెంటనే అలక మేంకు కాల్ చేశాను. ఆమె గంభీరమైన స్వరం వినిపించింది. వాణి, నువ్వు రాశీల్ను నీ ఇంట్లోనే ఉంచు. నా తదుపరి ఆదేశం వరకు మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. మేం సరస్వతి పరిష్కారం. రక్షణ వలయం. అలక మేం పోలీస్ సూపరింటెండెంట్ ఎర్రబుగ్గ కారును పంపి మమ్మల్ని తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆమె పరాగ్ మరియు స్వప్నిల్తో కలిసి మమ్మల్ని తన గదిలో ఉంచి తలుపులు వేశారు. అత్యంత రహస్యం. మేం పోలీస్ కమిషనర్తో మాట్లాడి సాదా దుస్తులలో నిఘా పెట్టించారు. జెడ్ను నగరం వెలుపలకు తరిమివేసిన తర్వాతే అతనిపై చర్య తీసుకుంటామని, ఎవరూ మమ్మల్ని అతనితో ముడిపెట్టలేరని ఆమె హామీ ఇచ్చారు. నా నమ్మకం మేం సరస్వతి అని నాకు అనిపించింది. నా నాన్నగారితో ఆమె వివాహ కోరిక తప్ప ఆమె తలపెట్టిన ఏ పని పూర్తి కాకుండా ఉండదు. 7 అడుగులు మరియు ఆత్మల అనుసంధానం. నిర్విఘ్న వివాహం. మేం పరిష్కారం వల్ల జెడ్ ఆచూకీ తెలియలేదు, మరియు నా వివాహ వేడుకలన్నీ వారం రోజుల పాటు పద్ధతి ప్రకారం జరిగిపోయాయి. మళ్లీ జీవిత భాగస్వాములు. అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసిన తర్వాత స్వప్నిల్ మరియు నేను ఈ జన్మలో మరోసారి జీవితాంతం తోడుగా ఉండే భాగస్వాములమయ్యాము. మా ఆత్మలు రూపాలు మార్చుకుంటూ కలిసి నడిచే సంప్రదాయం ఖరారైంది. జెడ్ అసంపూర్ణ కథ వెల్లడి. రాశీల్ ప్రతీకారం. పెళ్లైన 5 రోజుల తర్వాత మేం మమ్మల్ని తన గదికి పిలిచి రాశీల్ గత కథ అంతా చెప్పారు. రాశీల్ పారిపోయిన తర్వాత జెడ్ గాయపడి పడి ఉన్నాడు. కోలుకున్నాక రాశీల్ను ప్రాణాలతో వదలకూడదని నిర్ణయించుకున్నాడు. జెడ్ పిచ్చి. రాశీల్ భారతదేశం వచ్చిందని తెలిసినప్పుడు జెడ్ ప్రమాదకరమైన సంకల్పంతో బైక్పై బయలుదేరాడు. అలక మేం ఇంటి వరకు చేరుకున్నా అతను రాశీల్ను కనుగొనలేకపోయాడు. పోలీసులతో ఘర్షణ. ఒకరోజు ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపారు. తప్పించుకునే క్రమంలో అతడు ఒక పోలీసును గాయపరిచాడు. జెడ్ పోలీసులను తప్పుదారి పట్టించడానికి తన బైక్ను ఒక చెట్టు వెనుక దాచాడు, కానీ తాను సురక్షితమని అనుకుని ఒక ధాబా దగ్గర భోజనం చేయడానికి ఆగాడు. అక్కడే 2 పోలీసులు అతని మంచం పక్కన నిలబడి ఉన్నారు. జెడ్ ఇప్పుడు పట్టుబడతాడా? రాశీల్ గతం ఎప్పటికీ సమాధి అయిపోతుందా? గతం నీడ. ప్రేమ అచంచల బంధం మరియు ఒక కొత్త జీవితం ప్రారంభం. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 70 గతపు నీడ. జెడ్ బీభత్సం మరియు మేం సరస్వతి పరిష్కారం. మరుసటి రోజు రాశీల్ నాకు కాల్ చేసి తను నన్ను కలవడానికి వస్తున్నాను అని చెప్పింది. మనం మునుపటిలాగే చాలా విషయాలు మాట్లాడుకుందాం అని ఆమె ప్లాన్. పరుష్ణను పరాగ్ దగ్గర వదిలి రాశీల్ మా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె చాలా భయపడి ఉంది. మైళ్ల దూరం పరుగెత్తుకు వచ్చినట్లుగా రొప్పుతోంది. నాకు ఆందోళన కలిగింది. గంట క్రితమే కదా ఉత్సాహంగా నాతో ఫోన్లో మాట్లాడింది. ఇంత తక్కువ సమయంలో ఏమైంది? ఆమె భుజాలు పట్టుకుని నా మంచం దగ్గరకు తీసుకెళ్లి పడుకోబెట్టాను. ఆమె ఏమీ మాట్లాడలేకపోతోందని నాకు అనిపించింది. నేను వెంటనే వంటిట్లోకి వెళ్లి గ్లాసులో నీళ్లు తెచ్చాను.
ఆమెను కూర్చోబెట్టి మంచానికి ఆనుకునేలా చేశాను. గ్లాసును ఆమె పెదవుల దగ్గర పెట్టాను. ఆమె ఆ గ్లాసుడు నీళ్లు పూర్తిగా తాగేసింది. ఇప్పుడు ఆమె శ్వాస కాస్త కుదుటపడినట్లు ఉంది. నీకు ఆరోగ్యం బాలేదా? అని ఆమె ఛాతీపై నిమురుతూ అడిగాను. వాణి, నేను ఇక్కడికి వస్తున్నప్పుడు దారిలో ఒక టీ కొట్టు దగ్గర జెడ్ను చూశాను. రాసిల్ తీవ్రమైన ఆందోళనలో ఉంది. ఇది ఎలా సాధ్యం? నీకు ఏదైనా భ్రమ కలిగిందా? వాడు నిన్ను చూశాడా? నాకు నమ్మబుద్ధి కాలేదు. లేదు వాణి, వాడు అతడే. నేను కారులో ఉన్నాను. అద్దాలు వేసి ఉన్నాయి కాబట్టి వాడు నన్ను చూసి ఉండడు అని రాసిల్ చెప్పింది. ఇది యాదృచ్ఛికం అని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా నువ్వు జలంధర్లో ఉన్నావని సమాచారం వాడికి అంది ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చావని కూడా వాడు తెలుసుకున్నాడు. వాడి ఉద్దేశ్యం మంచిది కాదు. నేను ఇప్పుడే మేంకు చెప్పాలి అని నేను వెంటనే మొబైల్ తీసి కాల్ చేశాను. రాసిల్ అలాగే నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. మేం ఫోన్ ఎత్తగానే నేను విషయమంతా చెప్పాను. వాణి, నువ్వు రాసిల్ను నీ ఇంట్లోనే ఉంచు. ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు. నా తదుపరి ఆదేశం వరకు మీరిద్దరూ లోపలే ఉండండి. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. మేం గంభీరంగా కానీ ధైర్యంగా చెప్పారు. కాల్ కట్ అయింది. మా మాటల ప్లాన్ పక్కన పడిపోయింది. నేను రాసిల్కు ధైర్యం చెప్తున్నాను. ఏమీ తప్పు జరగదని ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. వాణి నా గత విషయాలన్నీ బువా ఎంతో చాకచక్యంగా అందరికీ తెలియకుండా దాచింది. ఇప్పుడు బంధువులంతా వస్తున్న సమయంలో ఈ మనిషి వల్ల అందరికీ తెలిసిపోతుందేమో అని భయంగా ఉంది. ఆమె ధైర్యవంతురాలైన సిక్కు అమ్మాయే అయినా తన పరువు పోతుందేమో అని భయపడుతోంది. రాసిల్, మేం అంతా సర్దుబాటు చేస్తారు. ఆమె గురించి నీకు తెలుసు కదా. నాకు మేం మీద నమ్మకం ఉంది. జలంధర్లోని మా ఇంట్లో జరిగిన పెద్ద ఫంక్షన్ వల్లే ఈ సమస్య వచ్చిందని నాకు అనిపిస్తోంది. రాసిల్ ఊహిస్తూ అంది. అప్పుడే మేం కాల్ వచ్చింది. వాణి, ఇప్పుడే పోలీస్ సూపరింటెండెంట్ ఎర్రబుగ్గ కారు మీ ఇంటికి చేరుకుంటుంది. మీరిద్దరూ అందులో కూర్చుని ఇక్కడికి వచ్చేయండి. రక్షణ కోసం మీరు మా ఇంటికి రావడమే మంచిది అని మేం ఆదేశించారు. రాసిల్ వచ్చిన కారును మేం ముందే వెనక్కి పంపించేశారు. మేము పోలీస్ కారు ఎక్కుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్లంతా కుతూహలంగా చూస్తున్నారు. కొందరు తెలిసిన వాళ్లు తల ఊపి పలకరించారు. ఇప్పుడు వాణి కాంటాక్ట్స్ చాలా పెద్దవైపోయాయి. ఆమె తలరాతలో విలాసవంతమైన జీవితం ఉంది అని కొందరు గుసగుసలాడటం నా చెవిన పడింది. కొంత సమయం తర్వాత మేం చెప్పినట్లు మేము ఆమె ఇంటికి చేరుకున్నాం. మేము వెళ్లగానే స్వప్నిల్ మమ్మల్ని నేరుగా మేం గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ పరాగ్ ఇప్పటికే మేంతో ఉన్నాడు. స్వప్నిల్ గది తలుపులు లోపల నుండి లాక్ చేశాడు. నేను పోలీస్ డిప్యూటీ కమిషనర్తో మాట్లాడాను. మా ఇంటి చుట్టూ సాదా దుస్తులలో పోలీసుల నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా ఏది కనిపించినా చర్య తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా చాలా రహస్యంగా జరుగుతుంది అని మేం చెప్పారు. బువా, ఇప్పటివరకు దాచిన విషయాలన్నీ అందరికీ తెలిస్తే నేను ఎవరికీ ముఖం చూపించలేను అంటూ రాసిల్ కన్నీళ్లు పెట్టుకుంది. నేను కమిషనర్ గారిని దీనిని రహస్యంగా నియంత్రించమని కోరాను. ఆయన హామీ ఇచ్చారు. జెడ్ను నగరం వెలుపలకు పంపిన తర్వాతే చర్య తీసుకుంటారు. దానిని ఎవరూ మనతో ముడిపెట్టలేరు. మనం జాగ్రత్తగా ఉండాలి కానీ ఆందోళన వద్దు అని మేం స్పష్టం చేశారు. మేం పనిచేసే తీరు నాకు తెలుసు. ఆమె హామీ ఇచ్చారంటే మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె నాకు సరస్వతీదేవిలా కనిపిస్తుంది. నా నాన్నగారితో ఆమె వివాహ కోరిక తప్ప ఆమె తలపెట్టిన ఏ పని అసంపూర్తిగా ఉండదు. అంతా ఆమె అనుకున్నట్లే జరుగుతుంది. పోలీసులు జెడ్ను ఏం చేశారో ఎవరికీ ప్రత్యక్షంగా తెలియలేదు. నా వివాహ వేడుకలన్నీ వారం రోజుల పాటు పద్ధతి ప్రకారం జరిగిపోయాయి. అగ్నిసాక్షిగా 7 అడుగులు వేసిన తర్వాత స్వప్నిల్ మరియు నేను ఈ జన్మలో మళ్లీ జీవితాంతం తోడుగా ఉండే భాగస్వాములమయ్యాము. మా ఆత్మలు రూపాలు మార్చుకుంటూ కలిసి నడిచే సంప్రదాయం ఈ జన్మలో కూడా ఖరారైంది. వివాహానికి వచ్చిన అతిథులంతా వెళ్లిపోతున్నారు. పెళ్లైన 5 రోజుల తర్వాత రాసిల్, పరాగ్ కూడా వెళ్ళాలి. దానికి ఒక రోజు ముందు మేం మమ్మల్ని మళ్లీ తన గదికి పిలిచారు.
విషయానికి ఏంటో మాకు ముందే తెలుసు. ఆమె చెప్పిన దానిని ఒక చిన్న కథగా చెప్తాను. సీన్ చేంజ్. రాసీల్ జెడ్ను గాయపరచి పారిపోయింది. 1 గంటపాటు వాడు నొప్పితో విలవిలలాడాడు. ఇంకా ఆలస్యమైతే వాడు చనిపోయేవాడే. కాని అప్పుడే వాడి ఇంటివాళ్లు వచ్చారు. వాళ్ళు జెడ్ స్పృహ లేకుండా పడి ఉండటం చూశారు. రాసీల్ ఆచూకీ లేదు. అక్కడ ఏం జరిగిందో వాళ్లకు అర్థమైపోయింది. పోలీసుల దగ్గరకు వెళ్లడం వాళ్లకు ఇష్టం లేదు. రహస్యంగా ఒక బంధువు హాస్పిటల్లో చేర్పించారు. అలా జెడ్ ప్రాణాలు దక్కాయి. అప్పుడు వాడు ఏమీ చేయలేకపోయాడు కాని రాసీల్ను వదలకూడదని నిర్ణయించుకున్నాడు. కోలుకున్నాక వాడు చాలా ప్రయత్నించాడు కాని రాసీల్ ఆచూకీ దొరకలేదు. నిరాశ చెందాడు. ప్రతీకారం గురించి దాదాపు మర్చిపోయాడు. కాని ఏళ్ల తర్వాత రాసీల్ వేరే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిందని తెలిసింది. అప్పుడు వాడు ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు జలంధర్లో జరిగిన కార్యక్రమం గురించి వాడి బంధువుల ద్వారా తెలిసింది. వాడు జలంధర్ వెళ్లేసరికి ఆలస్యమైంది. రాసీల్ భారతదేశంలోనే ఉందని తెలుసుకుని వాడు ఇక్కడికి వచ్చాడు. ఆమె ఒక వివాహ వేడుక ముగించుకుని అమెరికా వెళ్తుందని వాడికి తెలిసింది. జెడ్ ప్రమాదకరమైన సంకల్పంతో బైక్పై బయలుదేరాడు. ఇక్కడికి వచ్చి అలక భాటియా ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఇంట్లో పెళ్లి సందడి కనిపిస్తోంది కాని రాసీల్ కనిపించలేదు. లోపలికి ఎలా వెళ్లాలా అని వాడు ఆలోచిస్తున్నాడు. 2వ రోజు ట్రాఫిక్ పోలీసులు వాడిని ఆపడానికి ప్రయత్నించారు. వాడి బైక్ నంబర్ వేరే రాష్ట్రంది కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వాడు వేగంగా తప్పించుకుని పారిపోయాడు. వాడి దగ్గర లైసెన్స్ లేని గన్ ఉంది. తప్పించుకునే క్రమంలో వాడి బైక్ హ్యాండిల్ తగిలి ఒక పోలీస్ కింద పడిపోయాడు. జెడ్ వేగంగా నగరం దాటి వెళ్లిపోయాడు. కొంత దూరం వెళ్ళాక పోలీస్ వ్యాన్ సైరన్ వినిపించింది. వాడు అతి వేగంగా బైక్ నడిపి తప్పించుకున్నాడు. ఒక చెట్టు వెనుక దాక్కుని పోలీసులను తప్పుదారి పట్టించాడు. వాడు వేరే జిల్లాలోకి ప్రవేశించాడు. అక్కడ వాడు ఒక సాధారణ వ్యక్తిలాగే ఉంటాడని అనుకుని ఆకలి వేయడంతో ఒక ధాబా దగ్గర ఆగాడు. భోజనం ఆర్డర్ ఇచ్చి మంచం మీద పడుకున్నాడు. 2 రోజుల తర్వాత మళ్లీ అలక భాటియా ఇంటికి వెళ్లాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు. వాడు కడుపు నిండా తిని మంచం మీద నిద్రపోయాడు. అలసట వల్ల వాడు గాఢనిద్రలోకి వెళ్లాడు. నిద్రలో ఎవరో అరుస్తున్నట్లు వినిపించి వాడు లేచి చూశాడు. 2 పోలీసులు అతని మంచం పక్కన నిలబడి ఉన్నారు. జెమినాయ్ సమీక్ష మరియు ముగింపు. ప్రియమైన శ్రోతలారా, ఎపిసోడ్ 70 దుష్టకార్యాలకు లభించే ఫలితం, అచంచల నమ్మకం మరియు న్యాయం గురించిన కథ. నిజమైన ప్రేమ ముందు ప్రతీకారానికి చోటు లేదని ఇది నిరూపిస్తుంది. ఎపిసోడ్ 70 సమాప్తం.